ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేఖా, అమ్మ రేఖా, వీరు, ప్రతీక్, ఏమైంది రాఘవ్? రేపు ఉదయం కల్లా తనకి పూర్తిగా తగ్గుతుంది. అలాగేనమ్మా. తనని ఈరోజు ప్రశాంతంగా పడుకోనివ్వండి. గురుమాత, మా అదృష్టం బాగుంది మీరు ఇక్కడే ఉన్నారు. లేదంటే ఏం జరిగేదో. రాఘవ్, ఏం జరిగినా అది ముందే రాసి పెట్టుంటుంది. పైగా ప్రతి సమస్య దానితో పాటు పరిష్కారాన్ని తీసుకొస్తుంది. రేపు ఉదయం కలుద్దాం. అలాగేనమ్మా. రండమ్మా. ఇది మరీ బాగుంది రేఖ. అసలే నువ్వు నా ప్లేస్లో పడుకున్నావు. దానికి తోడు నేను ఇక్కడి నుంచి కదలకుండా గట్టిగా పట్టేసుకున్నావు. నిద్రలో కూడా ఎవరైనా తమ మాటను నెగ్గించుకోగలుగుతారంటే అది నువ్వే రేఖ. ఈరోజు గురుమాతని కాపాడడానికి నిన్ను నువ్వే పణంగా పెట్టేసుకున్నావు. మా కోసం నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటావు రేఖ? బిక్కు సిస్టర్, నాకు తెలిసి సంచిలోనే స్పెషల్ ప్రసాదం ఉన్నట్టుంది. గురుమాతని ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేనే వెళ్ళి తీసుకుంటాను. మిస్ మేడోనా, నువ్వేమైనా చెప్పాలి అనుకుంటున్నావా? లేదత్తయ్య గారు, నేను ఊరికి బిక్కు సిస్టర్ కి చెప్తున్నాను. ఆ మురిగే కుక్కని నేనే తరిమేశాను అని. అంటే ముందు నాకు చాలా భయం వేసింది. అది నన్ను కరుస్తుందేమో అని, తర్వాత నాకు రేబీస్ వచ్చేస్తుందేమో అని, నేను చచ్చిపోతానేమో అనుకున్నాను.
తర్వాత నాకే అనిపించింది గురుమాత అఖండ పారాయణంలో అస్సలు విఘ్నం కలగనివ్వకూడదు అని. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది అండ్ నేను దాన్ని తరిమేశాను. మిస్ మెడోనా, నువ్వు కేవలం ఒక్క కుక్కని తరిమేశావంతే, దొంగల ముఠాని కాదు. అందుకని దయచేసి కొంచెం నోరు మూసుకో. రేఖకి తగ్గిపోతుంది కదా గురుమాత. ఆ, నేను తనకి పురాతన ఆయుర్వేద మందు ఒకటి రాశాను. తనకి తొందరగానే తగ్గుతుంది. అదిగోండి, రేఖ వచ్చేసింది. ఏంటి, ఏమైంది? ఇంత ధైర్యం ఉన్న అమ్మాయికి గురుమాత ఆశీర్వాదం అక్కర్లేదా? నిజం చెప్పనా, నువ్వు నాకు సహాయం చేసిన తీరుంది చూడు, అఖండ పారాయణం సంపూర్ణమవ్వడానికి. దాని తర్వాత ఎప్పుడూ నా ఆశీర్వాదం అడగాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. ఈ ప్రపంచంలో జనం వాళ్ళ కోసమే బ్రతుకుతున్నారు, వేరే వాళ్ళ కోసం ఎవ్వరూ బ్రతకడం లేదు. కానీ నీ కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన మెరుపుంది. నువ్వు వేరే వాళ్ళ కోసం బ్రతుకుతున్నావు. వాళ్ళ సంతోషమే నీ సంతోషం కూడా. పైగా నీ వాళ్ళ సంతోషం కోసం నువ్వేమైనా చేయగలవు. హచ్! ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి పొందాలనే చూస్తారు, ఇవ్వాలని ఎవ్వరూ అనుకోరు. కానీ శైలజ, అమ్మా, ఈ ఇంటి కోడలికి కేవలం ఇవ్వడమే తెలుసు. ఇది అఖండ పారాయణ ప్రత్యేక ప్రసాదం నా ప్రియమైన భక్తుల కోసం.